వచనములు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విమ్ముకుడవై ఉండకుము. దయచేసి అందరు కూర్చోండి. ఈ కీర్తనను వివరించుకుందాం. అయితే మనం మొదటి వచనం చూస్తే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. మనం దావీదు గారి జీవితం కనుక ఆలోచించినట్లయితే, ఆయన మొదటగా ఏం చేశారంటే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎందుకంటే గొలియాతు ఏమన్నాడంటే, జీవము గల దేవుని సైన్యాల్ని తిరస్కరించాడు. అది దావీదుకు నచ్చలేదు. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అన్నాడు. అంటే అంత కోపం వచ్చింది దావీదుకి. అప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, దేవుని పక్షాన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళారు. దాని తర్వాత ఏమైందంటే, సౌలుకి దావీదు అంటే అసూయ పుట్టింది. అక్కడ నుంచి ఆయనకి కష్టాలు అనేవి మొదలయ్యాయి. సౌలు దావీదుని తరమడం, ఈయన పారిపోవడం. ఒకసారి ఈయనకు అవకాశం దొరికింది సౌలుని చంపడానికి, కానీ దేవుడు అభిషేకించిన వాడు అని చెప్పేసి దావీదు సౌలుని చంపలేదు. ఇలాగా దావీదు ఏం చేశాడంటే, తన ప్రతి సమయంలో కూడా మనం చూస్తే ఆయన కీర్తనలు రాశాడు. అబీమెలెకు దగ్గర వెర్రివాడి వలె నటించి అతని చేత తోలివేయబడినప్పుడు కూడా ఆయన ఒక కీర్తన రాశాడు. అలాగే అహీమెలెకు ఇంటి దగ్గర ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ సౌలుకు తెలిసిపోయింది. అప్పుడు కూడా ఒక కీర్తన రాశాడు. సౌలు తరుముతుండగా గుహల్లో నుంచి పారిపోయినప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు. అలాగే మనం చూస్తే ఇంకా చాలా కీర్తనలు ఆయన రాశాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, తన జీవితంలో దావీదు ఏం చేశాడంటే దేవుడిని నింపేసుకున్నాడు. తన జీవితమే దేవుని కొరకు అనుకున్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకని దేవుని సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పేసి దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే దావీదు గారు ఎలా ఆలోచించారంటే, నేను ఒక గొర్రెల కాపరిని, నన్ను దేవుడు ఒక గొప్ప రాజు కింద చేశాడు, ఒక రాజభవనంలో ఉండేలా చేశాడు. మరి దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టడానికి ఒక స్థలం చూడలేనా అని ఆయన అనుకున్నాడు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, 5వ వచనంలో చూడండి, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. ఆయన తన ఇంటికి కూడా వెళ్ళాలనుకోలేదు. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునిక్కుపాటు రానియను. ఆయన ఏం చేశారంటే, దేవుని కోసం, దేవుని మందిరం కట్టబడాలనే ఒక స్థలం కోసం ఆయన ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళలేదు. తన పరుండు మంచం మీదకి ఎక్కలేదు, నిద్రపోలేదు. అంతలా శ్రమించి ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరం, దానికోసం ఒక స్థలం వెతకడానికి ఆయన సిద్ధమయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుడు మందిరాల్లో ఉండడు కదండి. దేవుడు మందిరాల్లో ఉంటాడా?
దేవుడు మందిరాల్లో ఉండడు. దేవుడు ఇప్పుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. మన హృదయాన్ని ఒక దేవాలయంగా, ఒక మందిరంగా మనం మలుచుకుంటే ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు. మన హృదయాన్ని మనం దేవాలయంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? దావీదు గారు ఎలాగైతే దేవుని స్థలం కోసం నిద్రపోకుండా, ఇంటికి వెళ్ళకుండా ఎలాగైతే వెతికారో, అలాగే మనం ఏం చేయాలంటే దివారాత్రములు కూడా దేవుని మాటలను వెతకాలి. అప్పుడు మాత్రమే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, మన హృదయం శుద్ధిగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ బాగా చదవాలి, దివారాత్రాలు ధ్యానించాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిది. కాబట్టి దేవుడి మాటలు చదవండి, వీలు చూసుకొని చదవండి, వీలు అవ్వకపోతే వీలు చేసుకొని చదవండి. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం.